దేవుని కృపే. ఎందుకంటే ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని వర్షాలు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా మనకు బాధ లేదు కదా. ఎందుకంటే ఒక గంటలోపు మనకి నీళ్ళు కనపడవు. ఎందుకు? మన ఇసుక ప్రాంతం కాబట్టి కదా. పక్కనే ఒక 15 కిలోమీటర్లు లేకపోతే ఒక 5 కిలోమీటర్లు పక్కనే కారం చెడు వెళ్ళిపోతే అక్కడ భయంకరంగా ఉంటుంది కదా. మనం ఉండలేము ఈ వర్షాలకి. దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత, కానీ దాన్ని పొందుకుంటున్నాం. కానీ దేవుడిచ్చిన దానికి మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నామా లేదా అనేది మనం ఆలోచించాలి. కాబట్టి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం గత వారంలో 4వ అధ్యాయంలోని చివరి భాగాన్ని ధ్యానం చేశాం. చివరి భాగంలో ఒక 2 వచనాలు వదిలిపెట్టాను. 22 నుండి 35 వచనాల వరకు అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 22 నుండి 35 వరకు మనం గత పాఠంలో ధ్యానం చేసాం, ముగించాం. అయితే 36, 37 వచనాలని ప్రత్యేకంగా ఈ దినం అనగా 5వ అధ్యాయానికి రిలేటెడ్గా ఉండిద్ది ఇక్కడ. అందుకని ఆ అధ్యాయాల్లో నా 2 వచనాలని మీకు ఊరికే జ్ఞాపకం చేసి వెళ్ళిపోయాను. ఈరోజు దాన్ని చదువుకొని మనం ఒక 10-11 వచనాలు 5 అధ్యాయాలను మనం పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. సమయం కూడా మన ముందు కేవలం ఒక 30 నిమిషాలు ఉంది కనుక దేవుని చిత్తమైతే మరి ఈ 12 వచనాలు 4వ అధ్యాయంలో 2 వచనాలు, 5 అధ్యాయాలు 10 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి మీ బైబిల్ గ్రంథాలు తెరవండి. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 36, 37 వచనాలు నేను చదువుతున్నాను. దయచేసి చూడండి. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపును ఒకడుండెను. అతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టబడింది. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరమ తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, మరి అపోస్తుల కార్యాల గ్రంథంలోని 4వ అధ్యాయం 36, 37 వచనాలు, 5వ అధ్యాయంలోని 10 వచనాల విషయంలో మేము ధ్యానం చేస్తుండగా ప్రభువా, మరి మనుషుణ్ణి మరుగు చేసి నీ మాటలతో నాతోనూ ప్రభువా మా ప్రాంత ప్రజలతోనూ మీరు మాట్లాడమని, మీరు మాట్లాడుతుండగా వాక్యాన్ని విని అన్వయించుకొని అర్థం చేసుకొని తగినట్లుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదువుబడిన లేఖన భాగంలో మనకు ఒక ప్రత్యేకమైన వ్యక్తి మనకు కనపడతా ఉన్నాడు. అతని పేరు బర్నబా. చెప్పండి, అతని పేరు బర్నబా. అతని పేరుకు అర్థం కూడా అక్కడే రాయబడింది. ఏమనుంది? ఇతడు అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చు బర్నబా అన్నాడు. ఏమంటా ఉన్నారు? హెచ్చరిక, ఇతనికి హెచ్చరిక పుత్రుడు అనే అర్థం. ఈ బర్నబా అనే పేరుకి అర్థం ఏంటండి? హెచ్చరిక పుత్రుడు. అక్కడ ఫుట్ నోట్లో 1వ నెంబర్ వేసి కింద ఏముంటుందంటే చూడండి, ఆదరణ పుత్రుడు అని కూడా దానికి అర్థం. హెచ్చరిక పుత్రుడు లేక ఆదరణ పుత్రుడు. ఈ బర్నబాని గురించి మనం ధ్యానం చేస్తే వాస్తవంగా ఈ బైబిల్ స్టడీ మనకు చాలదు. ఎందుకంటే ఇతని జీవితంలో ఎన్నో నేర్చుకోవాల్సిన అవసరతలు మనకు ఎంతో ఉన్నాయి. బర్నబా హెచ్చరించేవాడు, ఆదరణ కలిగిన వాడు. దానికంటే ముఖ్యంగా ఇతడు గురించి బైబిల్ గ్రంథం ఏం చెబుతుందని చూస్తే, ఇతడు పుట్టినది ఇతడు భూమి గలవాడై కదండి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని తెచ్చి అపోస్తుల పాదం మీద పెట్టాడు. అంటే ఇతను గొప్ప ధనవంతుడు. ఇతనికి ఏముంది? భూమి ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది. తన కలిగిన భూమిని, ఆస్తిని ఏం చేశాడు? అమ్మేసి తీసుకొచ్చి అపోస్తుల పాదాల వద్ద పెట్టడం. పాదాల వద్ద పెట్టడం అంటే కాళ్ళ దగ్గర పెట్టారని అర్థం కాదు, కానీ సంఘంలో అప్పచెప్పారు. యెరూషలేము సంఘంలో ఈ డబ్బు తీసుకొచ్చి సంఘంలో ఇచ్చేసాడు. మొత్తం ఏది దాచుకోకుండా మొత్తం తీసుకొచ్చి దేవుని పనికి అప్పగిచ్చారు. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అని అంటే, ఆ దినాల్లో సంఘం విస్తరిస్తున్నప్పుడు సంఘం ఐక్యత కలిగి వారు ఏం చేశారంటే, వారికి ఉన్న ఆస్తుపాస్తులను అమ్మి తీసుకొచ్చి వారు సంఘంలకి ఆ డబ్బులు అప్పచెప్పారు. అప్పచెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఇక లోక సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టకుండా, మనం ఉన్నవాళ్ళం లేని వాళ్ళం అనే భేదభావాలు లేకుండా మనందరం సహోదరులం కనుక ఐక్యత కలిగి కలిసి మెలిసి ఉండాలి అన్నదే దాని ఉద్దేశం. కలిసి మనందరం ఒకే బల్లలోని ఆయన శరీరానికి సాదృశ్యంగా ఒకే పాత్రలోని ఆయన శరీరాన్ని తీసుకుంటున్నాం, ఒకే పాత్రలోని ఆయన రక్తాన్ని పుచ్చుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మనందరం కూడా ఆయన శరీరంలోని మనం అవయవాలం. కాబట్టి మనందరం కూడా
ఇప్పుడు ఆ దేవుని యొక్క శరీరంలో మనందరం కూడా సహోదరి సహోదరులం. కాబట్టి ఇప్పుడు సంఘం ఐక్యత కలిగి ఉండాలి అని ఒక చక్కని సందేశాన్ని దీని ద్వారా అపోస్తులు మనకి ఇస్తూ ఉన్నారు. దానికి స్పందించి ఈ బర్నబా ఏం చేశాడంటే, ఇతడు భూమి కలిగిన వాడు కాబట్టి తన భూమిని అమ్మి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టాడు. అపోస్తులు పాదాలు అనగా దేవుని మందిరం, యెరూషలేము మందిరంలో దాన్ని అప్పగించారు. ఇంత పెద్ద హృదయం కలిగిన వాడు అననీయ మాత్రమే కాదు. ఇతని గురించి మనం చూసినట్లయితే ఇతడు ఆ తర్వాత పనిలో 4వ అధ్యాయంలో ఇతని గురించి 20 సార్లు రాయబడింది. మనం చూస్తే అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయంలోను 11వ అధ్యాయంలోను ఈ విధంగా మన అపోస్తుల కార్యాల మొత్తంలో కూడా బర్నబా గురించి 20 సార్లు రాయబడిందండి. బర్నబా అనే పేరు 20 సార్లు ఉంది అపోస్తుల కార్యాల గ్రంథంలో. అలాగే మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో ఒకసారి, గలతీ పత్రికలో 4 సార్లు, కొలస్సీలో ఒకసారి, మొత్తం ఇతని పేరు కొత్త నిబంధన గ్రంథంలో 26 సార్లు రాయబడింది. చెప్పండి, 26 సార్లు రాయబడింది. ఈ 26 సార్లు కూడా 20 సార్లు అపోస్తుల కార్యాలను రాయబడింది. ఒక వ్యక్తి పేరు 26 సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడిందంటే ఈ వ్యక్తి చాలా ప్రాముఖ్యమైనవాడు, అవునా కాదా? ఒక వ్యక్తి పేరు ఒక్కసారి రాయబడమే చాలా గొప్ప. అట్లాంటిది బర్నబా అనే పేరు 20 సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడింది అని అంటే ఇతడు ఎంత మాదిరికరమైన వ్యక్తి అని మనం చూస్తే, అతడు తన భూమిని అమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదాల వద్ద పెట్టినవాడుగా ఉన్నాడు. అంటే సంఘములో అతను ఒక ప్రాముఖ్యమైన పాత్రగా ఉన్నాడు. ఎక్కడ కూడా లోకములో లోకానికి, లోక ఆశలకి, లోకము సంబంధించిన దాని వైపు పరిగెట్టకుండా, దాన్ని కోరుకోకుండా విశ్వాసి ఎలా ఉండాలి అనేది ఒక మాదిరిగా ఉన్నాడు. ఆస్తి అనేది ఈ లోకానికి చెందింది, అవునా కాదా? ఇప్పుడే మనం అనుకున్నాం కదా, ఆపత్కాలంలో నీ ఆస్తి నీకు అక్కడికి రాదు కదా. ఇప్పుడు విజయవాడలో ఉన్న ఆస్తి పరులే, కానీ వాళ్ళకి ఏం లేవు, మంచినీళ్ళు లేవు, భోజనం లేదు, బట్టలు లేవు కదా. వాళ్ళకైతే మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, డబ్బు ఉంది కదా, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ ప్రజెంట్ వాళ్ళ అవసరాలు తీర్చబడ్డానికి సంబంధించిన ఏమీ లేదు. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళలేని పరిస్థితి, చిక్కుకున్నారు, బురదలో ఉన్నారు, దాహం దాహం అని అరుస్తూ ఉన్నారు. పడవలో ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి బయటికి రావడానికి వాళ్ళకి సుమారుగా 4,000 తీసుకుంటున్నారు. పడవలో ఇక్కడ నుంచి గడియార సంబంధం దాకా వెళ్ళాలంటే మనకేం తీసుకుంటారు, ఆటో ఎక్కితే 20 రూపాయలు తీసుకుంటారు కదా. కానీ ఈ సమయంలో చూడండి, వాళ్ళు అక్కడ దాకా వెళ్ళడానికి పడవలో వాళ్ళకి ప్రయాణానికి 4,000 తీసుకుంటున్నారు. వాటర్ బాటిల్ ఇక రేటు చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఎంతో సుఖభోగాలు అనుభవించిన వారు, భోగభాగ్యాలు అనుభవించినారు, ఆస్తులు కలిగిన వారు ఇప్పుడు ఈ సమయంలో ఆపత్కాలంలో వాళ్ళ ఆస్తులు వాళ్ళకి అక్కడికి రాని పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఆస్తి అనేది, సంపద అనేది ఈ లోకానికి సంబంధించింది. కాబట్టి దేంట్లో మనం 1 రూపాయి కూడా పరలోకానికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉందా లేదా? లేదు, డైరెక్ట్గా తీసుకెళ్ళలేరు. కానీ పరలోకంలో నీ ఆస్తి సమకూర్చబడింది ఎలాగంటే, ఇదిగో బర్నబా లాగా నువ్వు చేస్తే. బర్నబా ఏం చేశాడు? తన పొలాన్ని, తన స్థలాన్ని అమ్మేసి తన కలిగిన ఆస్తి అంతా తీసుకొచ్చి దేవునికి ఇచ్చేశాడు. ఈరోజు అనేక మంది సహృదయులు విజయవాడలో ఉన్న ప్రజల కొరకు వాళ్ళు గుప్పిలు విప్పి సహాయం చేస్తున్నారు, కోట్ల రూపాయలు సహాయం చేస్తున్నారు, వాటర్ బాటిల్ పంపిస్తున్నారు, భోజనం పంపిస్తున్నారు, బట్టలు పంపిస్తున్నారు, డైరెక్ట్గా వెళ్ళి మరి పని చేస్తూ ఉన్నవారు అనేక మంది ఉన్నారు. వాళ్ళలో ఎక్కువ శాతం క్రైస్తవులే ఉన్నారు. పోస్టులు పెడతా ఉన్నారు, ఏమని? కొంతమంది ముస్లిమ్స్, కొంతమంది హిందువులు, కొంతమంది క్రైస్తవులు వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తున్నారు. భారతదేశం అంటే ఇదే. ఇక్కడ అనేక రకాల మతాలు ఉన్నాయి, కానీ సమస్య వచ్చినప్పుడు మేమందరం ఒకటి ఐక్యత చాటుతున్నారు. మంచిది కాదంటలా, ఐక్యత కలిగి ఉండడం మంచిది. అయితే ప్రియ విశ్వాసి, నీవు నేను ఎలా ఉన్నాం? మనం ప్రభు బిడ్డలుగా ఉన్నవారు మనం ఎలా ఉండాలి అని అంటే, ఆపదలో ఉన్నవారికి మనం సహాయం చేసేవారిగా మనం ఉండాలి. క్రైస్తవుడు అని పేరు పెట్టుకోవడం కాదు, కానీ దానికి తగినట్లుగా మనం ఉన్నామా లేదా? బర్నబా ఏం చేశాడు? తనకు సంబంధించిన సమస్తాన్ని అమ్మేసి తీసుకొచ్చి అపోస్తుల పాదాల వద్ద పెట్టాడు. పెట్టి ఏం అందుకున్నాడు? బైబిల్ గ్రంథంలో అతని పేరు 26 సార్లు రాయబడింది. ఆ తర్వాత ఆయన పనిచేశాడు, ఆయన కష్టపడి పనిచేశాడు, పౌలుతో కలిసి వెళ్ళాడు. బహుశా ఇతను మనం చూస్తే కొలసీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఇతను చూస్తే ఇతడు మార్కు యొక్క బంధువు
మార్కు యొక్క మేనల్లుడుగా మనం చూస్తూ ఉన్నాం, అతను బంధువుగా మనకు కనపడతాడు. కాబట్టి పౌలు ప్రయాణంలో ఇతను ముందు ముందు మనం చూస్తాం, ఇతను కలిసి ప్రయాణం చేస్తాడు. ఎక్కడికి? స్వార్థ ప్రకటనలో ప్రయాణం చేసి వెళ్తాడు, మార్కుతో కలిసి వెళ్తాడు, పౌలుతో కలిసి వెళ్తాడు. ఆ తర్వాత ఇతని గురించి చాలా సంగతులు మనం చూస్తాం. కాబట్టి ఇతను దేవుని పని కొరకు తన్ను తాను అప్పగించుకున్నవాడు, తన ఆస్తిని అప్పగించినవాడు. దేవుని కొరకు ఈ లోకంలో పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవడం అంటే బర్నబా జీవితంలో మనం నేర్చుకుంటాం. పరలోకంలో ధనం కూర్చుకోవడం అంటే ఆపదలో ఉన్న వారికి సహాయం చేయటం, వస్త్రహీనులకి వస్త్రాలు ఇవ్వడం, ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం, అవసరంలో ఉన్న వారికి నీ దగ్గర ఉన్న కొంత సహాయం చేయడం కదా. ఇదే సరి అయిన విశ్వాస జీవితంలోని మాదిరికరమైన జీవితం. నేను, నా కుటుంబం, నా భర్త, నా పిల్లలు, నేను తిన్నానులే, నేను పడుకున్నాను, నా సరిపోయింది అనుకుంటే అది ఈ లోక సంబంధమైన నీకు సరిపోతే తృప్తినిస్తుందేమో, కానీ పరలోకంలో అది వెళ్ళదు. పరలోకం వెళ్ళాలి అంటే నీవు నీ క్రియలు, నీ దాతృత్వం, నీ ప్రేమ, అవి ఈ లోకంలో నువ్వు కనబరిచేది పరలోకంలో అది కూర్చబడిద్ది నీ పేరట కదా. మనందరూ తెలుసు కదా, 2 కాసులున్న విధవరాలు ఏం చేసింది? మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ కానుక పెట్టెలో వేసింది. అంటే హృదయ పూర్తిగా వేసింది, మనస్ఫూర్తిగా వేసింది. కనుకనే యేసు ప్రభు వారు ఆమె గురించి ఏమంటారంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే కూడా ఏమే ఎక్కువ వేసింది అన్నప్పుడు అక్కడ లక్షాధికారులు, కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళు బెత్తరపోతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. అదేంటి, నేను లక్షలు వేసాను, నేను ఇంత వేసాను, నాకంటే ఎక్కువ ఈ ముసలాం వేసిందా అనుకున్నారు కదా. ఆమె వేసింది 2 కాసులే, కానీ ఆమెకున్నదంతా వేసింది కదా, ఆమెకున్నదంతా వేసింది. కాబట్టి నువ్వు దేవుని కొరకు చేసే, గుప్పిలు విప్పే పనిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు హృదయపూర్తిగా ఏదిస్తావు, నీ లేమిలో కూడా నువ్వేమిస్తావు దేవుడు చూస్తాడు. అసలు ఇవ్వడానికి అసలు నువ్వెవరు, నేనెవరు కదా. ఆకాశము, భూమి, సముద్రము, 1000 కొండలు సమస్తము ఆయనది కదా. నీవు నేను కూడా మన సొత్తు కాదు, విలువ పెట్టే ఆయన సొత్తు మనం కదండి. కానీ ఆయన ఎలా ఉన్నాడంటే, ఒక తల్లి లేక ఒక తండ్రి తన బిడ్డలకు డబ్బులు ఇచ్చి, లేకపోతే ఒక చాక్లెట్లు కొనుక్కొచ్చి వాళ్ళ చేతికి ఇచ్చి, వాళ్ళు తినబోతున్న సమయంలో కొంచెం పెట్టరా అని అడిగితే వాడి యొక్క మనసు ఎరగడం కోసం ఎలాగో మనం చేస్తామో, మన పరమ తండ్రి అయిన ప్రభువు కూడా ఏం చేస్తాడంటే మనకు సమస్తాన్ని ఇచ్చి ఆయన మన హృదయాన్ని చూస్తాడు కదా. నువ్వు ఇస్తావా లేదా అని హృదయాన్ని ఇచ్చింది ఆయనే కదండి, ఇచ్చింది ఆయనే. కానీ ఇచ్చే మనసు నీకు నాకు ఉండ. బర్నబా జీవితం మనకిచ్చే మనసుని తెలియపరుస్తూ ఉంది. అయితే ఇంకొక కుటుంబం ఉంది. అదే కాలంలో వీళ్ళందరూ ఇస్తుంటే ఇంకొక కుటుంబం కూడా భార్యాభర్తలు ఆలోచిస్తూ ఉన్నారు. ఏమనంటే, మనం కూడా ఇద్దామండి, అందరు ఇస్తున్నారు, మనం ఇపోతే బాగుండదు, మన దగ్గర కూడా ఉన్నాయి, పొలం ఉంది మనకి కదా, మనకు ఆస్తి ఉంది, ఇపోతే అందరూ మనల్ని పినాసులు అనుకుంటారు, లేకపోతే మనల్ని తక్కువగా చూస్తారు. కాబట్టి అందరి కొరకు, పేరు కొరకు ఇవ్వడం కొరకు ఒక భార్యాభర్తలు వారు పూనుకొని ముందుకు వచ్చారండి. వారి జీవితంలోని సంగతులు మనం చెప్పుకొని ముగిద్దాం. సమయం ఇంకా కేవలం 1/2 గంట ఉంది. వారి గురించి క్లుప్తంగా చెప్తాను. చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం వచ్చిన 1 నుండి మనం చదువుదాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం వచ్చిన 1 నుండి. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సభ్యురాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకయే, వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మి పెంపట అది నీ వశమే ఉంది కదా. ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకుంటున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధం ఆడితివి అని వారితో చెప్పిను. అననీయ ఈ మాటలు వినగానే ఏమైపోయాడండి? పడి ప్రాణము విడుగా వినిన వారు అందరికి మిగుల భయం కలిగింది. అననీయ అనే వ్యక్తి ఏం చేశాడు? వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కలిసి అమ్మేసి పొలం డబ్బు చేతికి వచ్చేలేకే వాళ్ళ కళ్ళు ఏమైపోయినాయి? వాళ్ళ కళ్ళకి, వాళ్ళ మనసుకి చెడ్డ ఆలోచనలు వచ్చింది. ఏమైపోయింది? పరిశుద్ధాత్మ వాళ్ళు వారు అబద్ధం ఆడుతూ ఉన్నారు. వాళ్ళని ఏం చేస్తున్నారు? సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపిస్తుంది. సాతాను లోకంలో మనం గుప్పిలు ఇచ్చే విషయంలో కానీ, సహాయం చేసే విషయంలో కానీ, భక్తి చేసే విషయంలో కానీ, ప్రార్థనకి వెళ్ళే విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా మనకి మొట్టమొదట ఆటంకపరిచేవారు ఎవరండి? చెప్పండి.
మనకు ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు, శ్రమలు రావడానికి, లేకపోతే మందిరానికి రావడానికి, సహాయం చేయడానికి, గుప్పిలు విప్పడానికి, దేనికైనా మొట్టమొదట మనల్ని ఆపేవాడు ఎవరట? చూడండి, ఇక్కడ అననీయ ఎవరు ఆపాడు? అననీయ ఎవరు ఆపారు? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును, సాతాను యొక్క ప్రేరేపణ. అప్పటి వరకు మనకు మంచి ఆలోచన వచ్చింది. భార్యాభర్త ఇద్దరు కలిసి ఏమనుకున్నారు? అందరు ఇస్తున్నారండి, మనం కూడా ఇవ్వకపోతే బాగుండదు, ఇద్దామండి మనం కూడా దేవుని పని. కానీ ఇద్దరు మంచి ఆలోచన చేశారు. ఆలోచన మంచిదే. ఇద్దరు కూడి చక్కగా ఆలోచన చేశారు, అమ్మారు, తెచ్చుకున్నారు, దగ్గర పెట్టుకున్న తర్వాత ఆ డబ్బంతా చూసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ హృదయంలోకి ఎవరు వచ్చారు? మన జీవితంలో కూడా ఇదే. మన జీవితంలో కూడా ఇదే. దేవుని పనికి వెళ్ళేటప్పుడు, దేవుని పని చేసేటప్పుడు, యథార్థంగా జీవితేటప్పుడు, ప్రార్థనకి వెళ్ళేటప్పుడు, భక్తి చేసేటప్పుడు కదండి, సహాయం చేసేటప్పుడు, చేసే ముందు కూడా మనందరం కూడా అనుకుంటాం, ఖచ్చితంగా ఈరోజు మనం ప్రార్థనకి వెళ్ళి చక్కగా నేర్చుకోవాలి, చక్కగా మనం వెళ్ళి పరిచర్యలో ఉండాలి, దేవుని పనిలో ఎక్కువగా మనం పాల్గొనాలి అని మనం అనుకుంటాం. కానీ అదే సమయంలో సాతాను ఏం చేస్తాడు? మనల్ని ప్రేరేపించి లోనిపోయిన పనులన్నీ అప్పుడే వచ్చి పడతాయి. నువ్వు మామూలుగా ఉన్నప్పుడు నీకేమి పని ఉండదు, పాట ఉండదు, బోరు కొడతా ఉంటుంది, కూర్చొని బోరు కొడుతుందంట. వెళ్ళి ఏం చేస్తున్నావు అక్క అంటే ఏమంటావు? ఏం చేస్తాం, ఏం పని లేదు, బోరు కొడుతుంది అంటాం కదా. అసలైన పని, దేవుని పని పెట్టుకున్నప్పుడే అప్పుడే వచ్చి పడతాయి. లేనిపోయిన పనులన్నీ వచ్చి మీద పడతాయి. అందరూ అప్పుడే వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా. దేవుని పని ఇదే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎప్పుడైతే నువ్వు దేవుని పని, అప్పుడు పరీక్ష. దేవుని పని నువ్వు ప్రారంభించాలని హృదయంలో తలంచినప్పుడు, నీకు ఆటంకాలు వచ్చినప్పుడు, ఇప్పుడు నువ్వేం చేయాలా? ఇప్పుడు సాతాను నిన్నేం చేస్తుంది? ప్రేరేపించడానికి ఆయా రూపాల్లో, బంధువుల రూపంలో కానీ, అనారోగ్య రూపంలో కానీ కదా, పనుల రూపంలో కానీ కదా, అనేక రూపాల్లో మనకు ఆటంకాలు వస్తాయి. ఇప్పుడు విశ్వాసి ఈ పరీక్షలో ఏం చేయాలి? నిలబడాలి. నీకు అర్థమైపోయింది. ఆటంకం వచ్చింది, నువ్వేమో ప్రార్థనకు రావాలని, దేవుని పనిలో ఉండాలని ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు, సిద్ధపడ్డావు, ఆ సమయం రాని వచ్చింది, తీరా బయలుదేరబోతున్న టైంలో హఠాత్తుగా వచ్చి పడతాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇలాంటి సమయంలోనే విశ్వాసి ధైర్యంగా నిలబడాలా. ఎవరికైనా సహాయం చేయాలనుకుంటున్నావు, అదే సమయంలో మనకేమొస్తుంది? అదే డబ్బు మనకి లేకపోతే పని జరగదు అన్నట్టు ఉంటుంది కదా. నువ్వు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటున్నావు, అప్పుడే ఆ డబ్బులు నీకు ఏదన్నా పని గుర్తొస్తుంది. అయ్యో, ఈ డబ్బులు ఉన్నట్టుగైతే ఇది కట్టొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా, దీనికి అవసరం వస్తాయి కదా అని ఆలోచన ఏం చేస్తుంది? సాతాను ఏం చేసింది? అననీయాన్ని సాతాను తన హృదయాన్ని ప్రేరేపించింది. విశ్వాసి నీ జీవితంలో, నా జీవితంలో కూడా సాతాను ఏం చేస్తుందంటే మనల్ని ప్రేరేపిస్తాడు. లోక స్నేహాల వైపు, లోక ఆలోచనల వైపు, లోకం సంబంధించిన వాటి వైపు మనల్ని ఆకర్షిస్తాడు. అలాంటప్పుడే విశ్వాసి ఏం చేయాలంటే ధైర్యంగా నిలబడాలి. ధైర్యంగా నిలబడాలి. అననీయ ధైర్యంగా నిలబడలేకపోయాడు, డబ్బుకు లొంగిపోయాడు. కనుక ఏం చేశాడు? కొంత దాచుకొని తీసుకొని వచ్చి దానిని అపోస్తలుల దగ్గర ఇచ్చినప్పుడు పేతురు అడుగుతున్నాడు, అన్నయ్య నువ్వు ఇంతకే అమ్మావంటే ఇంతకే అమ్మాను, ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మను నువ్వు మోసం చేస్తా ఉన్నావు అన్నావు. అది నీ ఎప్పుడున్నప్పుడు అది నీదే కదా, నీ పొలం, నీ డబ్బులు కదా, నీయే. ఎవరు అడిగారు నిన్ను? నువ్వు ఇపోతే మేము వచ్చి అడుగుతావా నిన్ను కదా? మేము అడగలేదు, నువ్వే సొంతగా ఎవరి దగ్గర ఒప్పుకున్నావు? పరిశుద్ధాత్మ దగ్గర ఒప్పుకున్నావు. దేవునికి ఇచ్చే ప్రతి ఇది కూడా, నువ్వు ఇచ్చే సమయం అవని, నీ డబ్బులు అవని, నీ పని అవని, నీ యొక్క కమిట్మెంట్ అవని, దేవుని పని కొరకు నేను ఈ కమిట్మెంట్ చేసుకుంటానని నువ్వు ఎవరి దగ్గర, నా దగ్గరకు వచ్చి కమిట్మెంట్ చేయాల్సిన అవసరం, ఏ పాస్టర్ దగ్గరికి కమిట్మెంట్ చేయాల్సిన అవసరంలా. నువ్వు కమిట్మెంట్ చేసుకుంటానంటే దేవునితో. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు కమిట్మెంట్ చేసుకోవడానికి? ఆయన నీ హృదయంలో ఉన్నాడు కదా. ఎక్కడున్నాడు ఆయన? ఆయన నీ హృదయంలో. రక్షించబడిన ప్రతి ఒక్కరి హృదయంలో ఆయన ఉండి, ఆదరణకర్తగా ఆయన ఉండి నిన్ను గైడ్ చేస్తాడు. నువ్వు ఆయనతోనే మాట్లాడుకుంటావు. లేదు ఇదిగో నేను బైబిల్ స్టడీకి ప్రతి వారం ఖచ్చితంగా వెళ్ళాలి, లేకపోతే ఆరాధనకి తక్కకుండా వెళ్ళాలి, బలలో చేయి వేయాలి, ప్రతి పని ఏదో నువ్వు అనుకున్న పని దేవునితో నువ్వు మాట్లాడుకున్నావు, మనుషులతో కాదు. నువ్వు మాట్లాడుకుని దేవునితో మాట్లాడినప్పుడు ఆ మాటకి ఏం చేయాలంటే, నీ మాట అవునంటే అవునట్టు ఉండాలి, కాదంటే నిన్ను బలవంతం చేసే దేవుడు కాదు మన దేవుడు. నువ్వు ఈ అని నిన్ను ఇబ్బంది పెట్టి లాక్కునే దేవుడు కాదు మన దేవుడు. నీ హృదయం తోచిన కొద్దీ, నువ్వు వర్ధిల్ల కొలది కదా నువ్వు దేవునికి ఇవ్వాలి. డబ్బే కాదు అది, నువ్వు దేవుని పని విషయంలో ఒక కమిట్మెంట్.
నేను సమయానికి దేవుని మందిరానికి వెళ్ళాలి. నేను ప్రతి ఆదివారం, ఒక్క ఆదివారం కూడా సంవత్సరంలో 52 ఆదివారాల్లో మీరేం చేయాలంటే క్యాలెండర్లో ప్రతి ఆదివారం నువ్వు ప్రజెంట్ చేసుకో. ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వకుండా ప్రభు బలలో నేను పాల్గొన్నాను, ఆయన ఆరాధన చేయగలిగాను, నా ప్రభువుని నేను ఈ సంవత్సరం అంతా సంపూర్తిగా నేను ఆరాధన చేశాను. ఎప్పుడు తెలుసా? 52 వారాలు ఖచ్చితంగా నువ్వు ఆరాధనలో నువ్వు ఉంటే అదే ఆదివారం నీకు అన్నీ వస్తాయి, అదే ఆదివారం శ్రమలు వస్తాయి. అప్పుడు నువ్వేం చేయాలి? ధైర్యంగా నిలబడాలి. బర్నబా నిలబడ్డాడు, అననయ ఏమైపోయాడు? నిలబడలేకపోయాడు, పడిపోయాడు. బర్నబాని గురించి చక్కని సాక్ష్యం ఉంది. అననయ గురించి ఏముంటుంది? అది నీ డబ్బే కదా, అది ఎవరిది? అది నీదే కదా. నువ్వెందుకు అనవసరంగా లేనిపోయినా నువ్వు ఎందుకు మోసపుచ్చుకున్నావు నువ్వు కదా? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. వచ్చిన 4లో అమ్మిన పిమ్మట అది నీ వశమే ఉంది కదా. ఆ పొలం నీదే, అమ్మావు, డబ్బు వచ్చింది, నీ చేతిలో ఉంది, నీ బ్యాగ్లో ఉంది, నీ సూట్ కేసులో ఉంది, అది నీదే. కాబట్టి నిన్నెవరు అడుగుతారు? నేను అడగడానికి ఎవరికి రైట్స్ లేవు కదా. కాబట్టి అది అమ్మిన పిమ్మట నీ వశమే ఉండవలను కదా. ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? అసలు ఎందుకు అనుకున్నావు దేవునికి ఇవ్వాలనుకున్నావు? మంచిది అనుకున్న తర్వాత ఎందుకు మళ్ళీ వెనక తీసావు? ఎందుకు ఇట్లా రెండు పడవల మధ్య తడవలాడుతున్నాం? మనం కూడా అంతే కదండి, మనం కూడా కొట్టుమిట్లాడతాం. ఎన్నోసార్లు మన ముందు ఉన్న ఛాలెంజ్, దేవుని భక్తి విషయంలో మనకు ఎన్నో ఛాలెంజ్లు ప్రతిరోజు ఎదురవుతూ ఉంటాయి. ఎదురైనప్పుడు మనం కొట్టుమిట్లాడుతూ ఉంటాం, వెనక్కి ముందు కొట్టుకులాడతాం. ఇప్పుడు నేను దేవుని పని చేయాలా? ఇప్పుడు లోకాన్ని మెప్పించాలా? స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళని మెప్పించాలా? లేకపోతే నేను దేవుని మెప్పించాలా? ఇలాంటప్పుడే నీవు ధైర్యంగా నిలబడాలి. దేవుని కొరకు ధైర్యంగా నిలబడి నిన్ను ఎవరు మెచ్చుకోవాల్సిన అవసరంలా, ఎవరు చూడాల్సిన అవసరంలా కదా, ఎవరు వచ్చి నిన్ను శభాష్ అనాల్సిన అవసరంలా కదా. నీ హృదయాంత రంగాలు పరిశీలించిన దేవునితో నువ్వు ఒప్పందం చేసుకున్నావు, దేవుని దగ్గర భక్తి చేస్తున్నావు కాబట్టి నీ భక్తి జీవితాన్ని చూసేది మొదట దేవుడే. మనుషులు చూడాలని, మనుషులు మెచ్చుకోవాలని, మనుషుల గురించి ఆలోచించొద్దు. నువ్వు దేవుడి గురించి ఆలోచించాలా? నువ్వు దేవుని గురించి ఆలోచించు. నా భక్తిని నా దేవుడు చూస్తున్నాడు, నా హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నా దేవునికి యోగ్యమైన భక్తి నేను చేస్తున్నానా? నా దేవునికి తగినట్లుగా నేను జీవిస్తున్నానా? నా దేవునికి తగినట్లుగా నేను ఉన్నానా అనేది ముఖ్యం. కానీ ఎవరు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. లోకంలో ఎవరు మెచ్చుకోవాల్సిన అవసరం. అందరూ ఒకవేళ దూషించవచ్చు, అందరూ అబ్బో బయలుదేరారని మిమ్మల్ని అవమానించవచ్చు, ఎగతాళి చేయొచ్చు. అవన్నీ నీకు ఏమీ ఇబ్బంది లేదు కదా. వాళ్ళు మెచ్చుకొని వెళ్ళిపోతారు కదా, దానివల్ల నీకు ప్రయోజనం లేదు. కానీ ప్రభువు దగ్గర నువ్వు మెప్పు పొందుకో. ప్రభువు దగ్గర మెప్పు పొందుకుంటే, ప్రభు పనిలో నమ్మకంగా ఉంటే, నిజమైన భక్తి జీవితాన్ని కొనసాగిస్తే నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది కదా. ఈరోజు బర్నబా పేరు బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు ఉందండి? 26 సార్లు ఆ భక్తుడి పేరు చక్కగా రాయబడింది. మరి నీ పేరు, నా పేరు కూడా జీవగ్రంథంలో రాయబడాలంటే తగినట్లుగా మనం ఉండాలి కదా. సరే, ఇతను చేశాడంటే అనుకుందాం కదా. తన భార్య కూడా ఏం చేసింది? తన భార్య కూడా చూడండి, ఇంచుమించు 7వ వచనంలో ఇంచుమించు 3 గంటల సేపటికి అతని భార్య జరిగిన ఎరుగకే లోపలికి వచ్చింది. వాళ్ళ భర్త చనిపోయాడు. అక్కడ ఉన్న మందిరంలో ఉన్న యవన బిడ్డలు తీసుకెళ్ళి అతను పాతి పెట్టి వచ్చారు. ఈ సంగతి వాళ్ళ భార్యకు తెలియదు. ఆమె తెలియకుండా వచ్చింది, లోనికి వచ్చింది, ఎరుకకే లోపలికి వచ్చిన. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా అని నాతో చెప్పమని ఆమెను అడిగిను. అందుకు ఆమె అవును ఇంతకే అమ్మితమని చెప్పాను. అందుకు పేతురు ఏమంటున్నాడు? మళ్ళీ ఏం చెప్పింది? అందుకే అమ్మాం. వాళ్ళు అమ్మింది వాస్తవంగా, ఉదాహరణ అనుకుందాం, వాళ్ళు 1,00,000 రూపాయలు అమ్మారు అనుకుందాం. వాళ్ళు తెచ్చి ఒక 50,000 ఇస్తున్నారు. వాళ్ళ ఆయన మోసం చేశాడని అడిగాడు. పరిశుద్ధాత్మను మోసగించినందుకు అక్కడికక్కడే పడి చనిపోయాడు. తీసుకెళ్ళి పాతి పెట్టి వచ్చారు. ఇప్పుడు భార్య వచ్చింది, ఏమ్మా మీ పొలం అమ్మారంటగా? అవునయ్య గారు అమ్మాం. ఎంతకెంతకే అమ్మారా? 50,000 తెచ్చాడు మీ ఆయన, ఎంతకే అమ్మారా? అవునండి, అంతేనండి కదా. అబద్ధం ఆడడానికి ఎంత చక్కగా కలిసిపోయారు. మంచి పని చేయడానికి కలిసిపోలేరు. మంచి పని చేయడానికి బిడ్డలు కలిసి రారు. మంచి పని చేయడానికి హృదయాలు కలవు. భార్యాభర్తలు మంచి పని చేయడానికి ఇద్దరు స్నేహితులు హృదయాలు కలవు. కానీ చెడ్డ పని చేయడానికి మాత్రం చూడండి ఎంత చక్కగా కదమ్మా. మంచి పని చేయడానికి ప్రార్థనకి వెళ్దామండి, యేసు ప్రభువుని నమ్ముకోండి కదా. పిల్లల్ని రండి అయ్యా ప్రార్థనకి వెళ్ళండి, యేసయ్యని నమ్ముకోండి అంటే మన మాట వినరు. మంచి చేద్దామంటే వినరు. చెడ్డదానికైతే ఎంత బాగుంటారో కదా. కలిసి దీపావళి చేస్తున్నాం, బాంబులు తీసుకొచ్చుకుందామండి, తీసుకురండి, అందరు కలిసి చక్కగా వెలిగించుకొని గోలగోల చేద్దామంటే అబ్బా నా భార్య అని చక్కగా సలహా ఇచ్చి ఇంటి ముందు పూలు వెళ్తాం చక్కగా ఆడుకోవచ్చు అని చెప్పి కదా.
కాని పనుల కొరకు మనుషులు చక్కగా కలిసి పని చేస్తారు, కానీ దేవుని పని దగ్గరకు మంచి పనికి కలిసి రావడానికి హృదయాలు ఇష్టపడవు, సహకరించరు కదా. నీవు కూడా దేవుని పనిలో భక్తి జీవితంలో మంచి పని చేస్తున్నప్పుడు ఎవ్వరు సహకరించరు. నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. భర్తే సహకరించడు, బిడ్డలే సహకరించరు, అత్తమామలే సహకరించరు, నువ్వు ఎంతగా బాగా నమ్ముతావు ఆ స్నేహితులే సహకరించరు కదా. చెడ్డ వాటికి మాత్రం కలిసిపోతారు. ఎక్కువ మంది వస్తారు చెడ్డ పని చేయడానికి కదా, ఎక్కువ మంది కలుస్తారు. మంచి పని చేయడానికి ఎవరు సహకరించరు. అదే మన దేవుళ్ళో ఉన్న గొప్పతనం. ఆయన మెప్పు నీకు కావాలి, లోకం మెప్పులు నీకు అవసరం లేదు. ఆయన నిన్ను చూస్తున్నాడా లేదా, ఆయనకు యోగ్యమైన పని చేస్తున్నావా లేదా, వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నావా లేదా, దాని కొరకు రోషంగా ఉన్నామా లేదా అనేది ముఖ్యం. ఏం కూడా వచ్చింది చెప్పింది, అంతకే అమ్మేమై అంది. పేతురు ఏమంటున్నాడండి, అందుకు ఆమె అవును అంతకే అమ్మినప్పుడు అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించిరి. బా, ఇంత కఠినమైన మాట. పేతురికి కోపం వస్తుంది. అక్కడేమో పరిశుద్ధాత్మను మోసం చేయడానికి మీరు ఎందుకు ఏకీభవించారు అంటున్నాడు కదా. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను నీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపిస్తుంది అంటున్నాడు. ఇక్కడ తన భార్య ఉన్నాడు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు, దేవుని ఆత్మను శోధించడానికి, భక్తిని విడిచిపెట్టడానికి ఎంత బాగా ఇష్టపడుతున్నారు, ఎందుకు మీరు ఎలా ఉంటున్నారని అడుగుతా ఉన్నాడు. ఇదిగో నీ పెనిమిటి పాతి పెట్టేవారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోక మునిపే వెంటనే ఆమె అతని పాదముల వద్ద పడి ప్రాణం విడిచింది. చూసారా ఎంత ఘోరమైన మరణం అననీయ సఫేరు వాళ్ళు పొందుకున్నారంటే వారు చేసిన అజ్ఞానమైన పనిది. ప్రియ విశ్వాసి, నీవు దేవుని నమ్మిన విశ్వాసివి, రక్షించబడ్డావు, బాప్తిసం తీసుకున్నావు, బలలో చేవేస్తున్నావు, నువ్వు ప్రత్యేకం. నీ మాటలు ముగిస్తా ఉన్నాను, ఇంకో 5 నిమిషాల సమయం ఉంది, నేను ముగిస్తుపోతా ఉన్నాను. ప్రాముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే ఎవరు సంఘములో సభ్యులు అని అంటే, ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆయన బలలో చేవేస్తారో వాళ్ళే సంఘం. మరి మిగతా వాళ్ళన్నా మేము కూడా ఛానల్ నుంచి వస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, బైబిల్ చదువుతున్నాం, కానుకలు ఇస్తున్నాం, పని చేస్తున్నాం, చాలా చేస్తున్నాం, కానీ అవన్నీ అంగీకరించబడవు. అవి ఎప్పుడు అంగీకరించబడతాయంటే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకాలి. మొదట నీవు ఆయన అసలు అంగీకరించాల్సింది ఆయన అంగీకరించకుండా కదా ఎన్ని చేస్తే ప్రయోజనం ఉంది కదా. ఆయన్ని యేసుప్రభు నిన్ను కొరకు ఆయన వచ్చాడని, యేసుప్రభు దేవుడని, ఆయన కొరకు ప్రాణం పెట్టాడని, ఆయన చనిపోయి తిరిగి లెగిశాడని ఆయన నీ హృదయంలో నువ్వు ఒప్పుకొని నా స్థితిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. మన అతిక్రమాలను విడిచిపెట్టి, మన పాపాలను విడిచిపెట్టి మనం ఆయన కనికరాన్ని పొందుకొని మారు మనసు రక్షణ బాప్తిస్మ అనుభవంలోకి వస్తేనే సంఘం కదండి. కాబట్టి ఇప్పుడు సంఘములో ఉన్న వారి గురించి మాట్లాడుతూ ఉన్నాను. అయితే మేము రాకూడదా, మేము చేస్తే ప్రతిఫలం లేదని, మీకు ప్రత్యేకమైన ప్రతిఫలాలు ఉన్నాయి. దాని గురించి నేను సమయం లేనప్పుడు ఇంకోసారి సందర్భంలో మాట్లాడతాను. రక్షించబడిన వారు మరి ఏం చేయాలి అని అంటే, రక్షించబడిన వారు ప్రభు వాక్యానికి తగినట్లుగా మనం జీవించాలి, అంతే. మనకు వేరే ఆప్షన్ లేనే. కంపల్సరిగా ప్రతి ఆదివారం ఏం చేయాలి, మనం ప్రతి ఆదివారం రొట్టె విరవాలి కదా. ప్రతి ఆదివారం ఆయన బల్ల వద్దకు వెళ్ళి ఆయన శరీర రక్త మాంసాలకు సాదృశ్యంగా ఉన్న ఆ బల్లలో మనం చెయ్యి వేయాలి. ప్రతి ఆదివారం మనం ప్రభువుని ఆరాధన చేయాలి. రక్షించబడ్డ వాళ్ళు ఏం చేయాలా, ఆరాధన అంటే ప్రభు యొక్క గొప్పతనాన్ని ఒప్పుకోవడమే ఆరాధన. ఆ గొప్ప దేవుడు, ఆ మహిమ గల దేవుడు, ఆయన ఏమై ఉన్నాడో, మనం ఏమై ఉన్నామో, ఆయన మన కొరకు ఏం చేశాడో, మనం ఎలా ఉన్నామో, ఆయన గొప్పతనాన్ని అంగీకరించడమే ఆరాధన. నాడు ఆరాధనకు అర్థం లేకుండా, ఆరాధన అంటే ఏదో రాగాలు, తాళాలు, పాటలు, పల్లవులు అనుకుంటా ఉన్నారు. చాలామందికి ఆరాధన అంటే అర్థమే తెలియదు. ఆరాధన అంటే ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, అత్యున్నత సింహాసనం మీదమైన ఆ ప్రియప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే చెందాల్సింది ఆరాధన కదా. ఆరాధన చేసే గుంపులో నీవు నేను ఉండాలంటే మనం ఎలా ఉండాలా, మనము నమ్మకమైన వారిగా ఉండాలి. 2 వ్యక్తుల్ని మన ముందు ఉంచాడు. బర్నబా జీవితంలో అతడు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు కదా. ఆ పేరుకి అర్థం హెచ్చరించేవాడు, రెండోది ఆదరణ పుత్రుడు. అతను ఆదరణ కలిగి ఉన్నాడు, హెచ్చరించేవాడుగా ఉన్నాడు, అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అయితే అన్నయ్య సపేరాలు ఏమైపోయారు, వాక్యానికి తగినట్లుగా వాళ్ళు లేకుండా ఏమైపోయారండి, అక్కడే వారు పాపానికి వాళ్ళు ఏక మనసులై ఉండడం ద్వారా
పరిశుద్ధాత్మను మోసగించడం ద్వారా, ప్రభు యొక్క ఆత్మను శోధించడం ద్వారా వారు అక్కడే పడి చనిపోయారు. ప్రియ విశ్వాసి, వీరిద్దరి జీవితం ద్వారా ప్రభు ఈ యొక్క బైబిల్ స్టడీలో మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఏమిటి ఆ పాఠం అని అంటే, రక్షించబడిన మనం అంతం వరకు నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలట? అంతం వరకు ఉండాలి. ఎన్ని రోజులు? కొన్ని రోజులు కాదు, 40 రోజులు కొంతమంది ఉంటారు మన సహోదరులు. 40 రోజులు కాదు, లేకపోతే నెలకొకసారి కాదు కదా. ఎలా ఉండాలి?